షణ్ముఖ. ఈ టైటిల్ షణ్ముఖ గారు చెప్పిన వెంటనే మా ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా, నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ విషయస్ అందరూ కూడా టైటిల్ చాలా బాగుందని చెప్పారు. సో మంచి టైటిల్ షణ్ముఖ. అండ్ అందరం ఆబ్వియస్లీ అందరూ చెప్పేది, అందరూ కష్టపడి చేసాము అని అవన్నీ. బట్ ఒక మంచి ప్రయత్నం అండి ఇది, తప్పకుండా ఒక మంచి అటెంప్ట్. అండ్ 100% అందరం 100% ఇచ్చాం. అండ్ వెరీ హ్యాపీ టు బీ వర్క్ విత్ అవిక. ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ మిస్ అయింది. అండ్ ఫైనల్గా ఈ సినిమా కుదిరింది. అండ్ తను కూడా రెగ్యులర్ హీరోయిన్ లాగా ఏదో సాంగ్స్ గురించి వెళ్ళినట్టు, ఇంకో సాంగ్స్ కూడా ఒకటి సాంగ్ ఉన్నాయి, మిగతా అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈ సినిమాలో, సారా అనే ఒక క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా బ్రిలియంట్గా చేసింది. అండ్ ఈక్వల్గా ఇద్దరికి మంచి సీన్స్ పడే మా ఇద్దరి మధ్య. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక జర్నీ ఈ సినిమా, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years జర్నీ ఈ ఫిల్మ్. అండ్ అలాగే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా ఇంట్లో నాతో పాటు చేయడం, కృష్ణ గారు కానీ, అలానే మనోజ్ కానీ, చిరణ్ గారు కానీ, ఆయనతో క్లైమాక్స్ ఒక ఇంటెన్స్ 5 episode చేసాం. సో ఆయన కానీ, అలానే రవి బసూరు గారు దీనికి మ్యూజిక్. సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ లాస్ట్ ½ hour అండ్ లాస్ట్లో వచ్చే షణ్ముఖుడి మీద వచ్చే సాంగ్ మంచి గూస్ బంప్స్ వస్తాయని నమ్మకం నాకు ఉంది. అండ్ మీరు కూడా 100% ఒక థ్రిల్ ఫీల్ అవుతారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో షణ్ముఖ్ గారు చాలా కష్టపడి, చాలా ప్యాషనేట్గా ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఈరోజు మొత్తం ఆయనే భుజాల మీద వేసుకొని సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. సో 100% మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. March 21st సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ యూ కమ్ అండ్ వాచ్ షణ్ముఖ్. Thank you for media. I mean, you guys have really shown a lot of love and encouragement for our project, and a big thank you to all of you. Thank you, the team, for reminding me the kind of love I have received over the years from the Telugu audience by that video. That really was very sweet and it made my day. So thank you so much for that. I've suddenly, because of the video that was made for Adi, I've suddenly become a huge fan of him and his dancing skills and fighting skills. And I cannot wait for people to see and witness the magic that he has created for Shunmukha. You guys are going to love his performance, his action, his acting, and of course people will talk about me because I'm the one standing here. But for me, this film is beyond just me. It's also the background music, it's also the editing, it's also the direction, and because of all of that, a film becomes complete. So a big all the best, congratulations already to our team for making such a good film and doing such hard work. And again, I would like to end with saying a big thank you to the audience. You guys have always loved me over the years and given me your blessings and treated me like your own child, your own family member. And as an actor, I know how rare that feeling is. So thank you so much. Thank you so much. Looking forward to see you in this film. Thank you so much. Raghunathan sir, షణ్ముఖ పేరులోనే అనేక ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి పేరు షణ్ముఖ. 6 రకాలైనటువంటి అర్థాలు, 6 రకాలైనటువంటి ముఖాలు, ఒక నటుల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి విభిన్న క్యారెక్టర్స్ని బహుశా ఈ సినిమా చూపిస్తుందని నేను అనుకుంటాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షో. షణ్ముఖ మీన్స్ ద 6 angles ఆఫ్ ఏ ఇండివిజువల్గా వచ్చేది. నేను వచ్చేసరికి స్క్రీన్ మీద కొన్ని ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చూస్తూ ఉంటే సాయి కుమార్ గారి వారసుడిగా సోదరుడు ఆదికి మంచి జరగాలని, షణ్ముఖ వారి కెరీర్లో ఒక మంచి మలుపు తిప్పేటువంటి సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటాను. ఎందుకంటే సాయి కుమార్ గారి అనుబంధం మా పార్టీతోటి, వ్యక్తిగతంగా నా భారతీయ జనతా పార్టీతోటి. సాయి కుమార్ గారి గొంతంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి వారు మాట్లాడేటువంటి మాటలు, డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నటుడు, గొప్ప గొంతుని భగవంతుడు వారికి ప్రసాదించినాడు. నేను ఆదిని ప్లస్ చేయడం కంటే ఎక్కువ సాయి కుమార్ గారు కూడా ఉంటారేమో ఈ వేదిక మీద కొంచెం వారితో మాట్లాడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అగ్ని అని ఒక డైలాగ్ చెప్తారు సాయి కుమార్ గారు. రియల్గా అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. గుమ్మం దాటుతూ ఆ కడపందన్నీ మరొక పదం వాడతారు, అగ్ని. ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కాలేజీ రోజులలో చూసినాం. బట్ రియల్లీ దట్ సౌండ్స్ వెరీ గుడ్. అంత గొప్ప నటునికి వారసంగా వస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి ఈ షణ్ముఖ మూవీ ఒక గొప్ప మలుపునివ్వాలని మనస్ఫూర్తిగా వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, హీరోయిన్ అవిక గౌర్ గారు, నెగిటివ్ క్యారెక్టర్లో పనిచేసినటువంటి మిత్రుడు చిరాగ్. వారి పేరు వినగానే మాకు పార్లమెంట్లో, మా క్యాబినెట్లో ఒక మినిస్టర్ ఉంటారు
Chirag Paswan and he is from Bihar. By profession he is also a film actor. మీరు చూసింటారు Chirag Paswan is a film actor from north side. Chirag Paswan గారు గుర్తొచ్చారు. ఈ Chirag చూస్తే he also looks like this, but he is something different. Almost personality and color everything is same. So that's why I compare this Chirag with that Chirag, and I hope that you will also come to the north side Hindi films also. I think it will be blessed by you and the other dignitaries on the dais and other persons, those who more particularly worked behind the screen. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానే. సినిమా పేరు షణ్ముఖ పెట్టి ఆయన కూడా 6 పాత్రల్ని పోషించినటువంటి మిత్రుడు షణ్ముఖ గారికి, నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ షణ్ముఖ మూవీని అందరూ ఆశీర్వదించాలని, భవిష్యత్తులో కొత్త నటులని కొత్త నటనని మీరంతా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరుడు షణ్ముఖ తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా అంతే రీతిలో రీసౌండ్ ఇవ్వాలని ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ సిబ్బంది ఎవరైతే దీని వెనకాల తెర వెనకాల పనిచేస్తున్నారో, ఓన్లీ సమ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ బట్ సో మెనీ అదర్స్ విల్ వర్క్ బియాండ్ ద స్క్రీన్. వారందరూ కూడా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి పనిచేసినటువంటి అక్కడి నుంచి మొదలుకుంటే లైటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే కెమెరాల వరకు అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సిబ్బంది అందరూ కూడా మనంతా ఏదో 3 గంటలు చూసి 3 నిమిషాల్లో చెప్పేసిపోతాం సినిమా బాగుంది బాగలేదని. బట్ ద స్టోరీ అండ్ ద ఎక్సైజ్ వాట్ దే విల్ డూ ఫర్ ఇట్ అండ్ హౌ దే విల్ వర్క్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్. మేము రాజకీయాల్లో ఎట్లయితే దశాబ్దాలు కష్టపడుతూ ఎదగాలని కోరుకుంటాము, అట్లా సినీ రంగంలో కూడా చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా కాలం కష్టపడి తమ కెరీర్ని బిల్డ్ చేసుకుంటారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షణ్ముఖ సినిమా సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. దోస్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు, ఐ విష్ ఆల్ దెమ్ సక్సెస్. బికాస్ మన తెలుగు భాష చాలా గొప్పది, దేశ భాషలలో తెలుగు గొప్పది. సో మెనీ ఆఫ్ ద యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ outside languages and regional areas, but we are accepting that is the greatness of the Telugu industry. Most of the heroines and the negative characters. I have seen a movie of Bunny. There I have seen one villain. He looks like a hero, but he acted as a villain. I think the movie name is Sarai Nodu. I think there is a negative role. The person who wrote Adi Kannada hero, Tamil hero. So like that, many heroes and villains are coming from the other industries and other languages. But Telugu language itself has that greatness that we will accept everybody and we will encourage everybody. So I wish you all success for the new heroines and the new personalities that are appearing in front of the Telugu industry. Thank you one and all, and wish you all the success. He take that every step. ekkada kuda he compromise lekunda he did that movie. It's come out very full, especially the climax. So you can't imagine the climax ఒక మంచి ట్విస్ట్గా తీశారు యాక్చువల్లీ. సో ఎనీహౌ ఎవ్రీ మూవీ నా మాట కింద నా మ్యూజిక్కే బయట రావాలి అనుకున్నాను. అలాగే ఈ మూవీ కూడా చేశాను. ఐ హోప్ సాంగ్స్ అని విన్నారు. సో ఇట్ హావ్ కమ్ అవుట్ గుడ్. మూవీ కూడా అంత బాగుంది. మీరన్నీ చూసి ఇంకా ఎక్స్పెషల్ ಆದಿ గారు, ಸೊ ಸಾಯಿ ಕುಮಾರ್ ಅವ್ರನ್ನ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ನೋಡಿಕೊಂಡು ಅವರ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ನ ಅವರ ಡೈಲಾಗ್ನ ಕೇಳ್ಕೊಂಡು ಬಂದವರು ನಾನು. ಸೊ ಆ ದಿಕ್ಕಲ್ಲಿ ಅವ್ರಿಗೊಂದು ಒಳ್ಳೆ ಬ್ರೇಕ್ ಸಿಗಲಿ, ಅವರ ಭವಿಷ್ಯ ಉಜ್ವಲವಾಗಲಿ. ಸೊ ಹಾಗೆ ಈ ಮೂವಿಲಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆ ದೇವರು ಆಯುರ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಸುಖ ಸಂತೋಷ ಸಮೃದ್ಧಿ ಉತ್ತರೋತ್ತರ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಕೊಡಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಈ ಆಪರ್ಚುನಿಟಿಗೆ. ಸೊ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಿ. Special thanks. So already event related, I don't want to waste anybody time. So షణ్ముఖ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు మంచి టైటిల్ ఎంచుకొని టైటిల్ చుట్టూ కథని డెవలప్ చేసుకొని, కథ నిలబడాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకొని మంచిగా ఫినిష్ చేసి మా అన్నగారి బర్త్డే రోజు, తులసిరామ్ గారి బర్త్డే రోజు రిలీజ్కి వెళ్తున్నాం. సో దయచేసి ఆశీర్వదించండి. నెక్స్ట్ చివరిగా మా బావగారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నా మిత్రులకి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. చివరిగా మా బ్రదర్ గురించి చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి స్టేజ్ల మీద మాట్లాడుకునే అలవాటు లేదు. నా బ్రదర్ కన్నా ఫ్రెండ్, ఎప్పుడు తులసి అనుకుంటాను. సో జస్ట్
బ్రదర్ సెంటిమెంట్తో ఒక చిన్న సినిమా వాళ్ళ సినిమా స్టైల్లో ఒక చిన్న ఇంప్రెస్ చేసుకోవడానికి మా బ్రదర్ని. మామూలుగా సినిమా డైలాగ్ ఏంటంటే నాన్నను తాకాలంటే ఫస్ట్ నన్ను తాకాలని పాత్ర వేయాలి. ఇది మీ ధైర్యం కోసం నా లవ్ అనుకోవచ్చు బ్రదర్. నా అన్నను ఎవరైనా తాకినా నా అన్న దగ్గరికి ఎవరు